కొండరాజు గారు పొత్తుల పైన స్పష్టత వస్తుంది, ఎందుకు గాబరా పడుతున్నారని ఇరు పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. జాతీయ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీతో కుదుర్చుకునేటప్పుడు చాలా రకాల సమీకరణాలు, చాలా రకాల ఈక్వేషన్స్ ఉంటాయంటున్నారు. ఓకే, అదొకటి. నిన్న జెండా సభలో పవన్ కళ్యాణ్ అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కామెంట్స్ చూశారు. ఈ పొత్తులు ప్రజలు కోరుకున్న పొత్తులు అని చంద్రబాబు నాయుడు అన్నారు. ఒకటి. రెండోది, రాష్ట్రం కోసమే నేను కొన్ని సీట్ల విషయంలో కూడా తగ్గాల్సి వచ్చింది, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ముఖ్యమని పవన్ కళ్యాణ్ అన్నారు. సతీష్ గారు రెడీ అంటున్నారు. సతీష్ గారు, మీకు మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్టులకి, 10 టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం. నిన్న జరిగినటువంటి ఆ సభ, ఆ తీరు, ఆ వ్యవహారం అంతా చూస్తే పవన్ కళ్యాణ్ కొన్న ఆ మాత్రం వచ్చే 4 ఓట్లు కూడా గంప గుర్తుగా లాక్కుని తన బుట్టలో వేసుకోవాలన్నదే లక్ష్యంగా పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించినటువంటి తీరుగా నేనైతే అభివర్ణిస్తాను. ఇప్పుడు ఎంటైర్ సభ మొత్తం కూడా వాళ్ళు ఎట్లా చెప్పారు, దాని పర్యవసానం ఏం అవబోతుందంటే, కాపులందరూ కూడా మరి ముఖ్యంగా తమ ఆత్మగౌరవాన్ని పక్కకు పెట్టి తమ భుజాల మీద పసుపు జెండా పెట్టి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేయమని చెప్పి అడగడమే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేసిన పనిగా అక్కడ కనబడుతుంది. చంద్రబాబు నాయుడు గారు అనేక విమర్శలు ఒప్పించారు, ఊకిల్డ్ బాబాయ్ అనేవో కూడా మాట్లాడారు. మరి మేము మొదలు పెడుతున్నట్టయితే దస్తగిరి అనేటువంటి వ్యక్తి వివేకానంద రెడ్డి గారిని చంపారని అందరికీ తెలుసు. అతను చంద్రబాబుకో ఆయన తాలూకు అన్యాయులకో మద్దతు పలుకుతున్నాడని కూడా తెలుసు. అటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు అన్న ఊకిల్డ్ బాబాయ్ అని కాదు, బాబు కిల్డ్ ఎన్టీఆర్, బాబు కిల్డ్ రంగా, బాబు కిల్డ్ వివేక, బాబు కిల్డ్ దశరథ్ రాము, బాబు కిల్డ్ మల్లెల బాబ్జీ, బాబు కిల్డ్ ఎలిమినేట్ మాధవరెడ్డి, ఇట్లా చెప్పుకు రావాలి. ఇప్పుడు ఎవరికో ఎప్పుడో అయిపోయిందని అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వేరే విమర్శించడానికి తావలేక ఆయన ఏవేవో కేసులు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ పెట్టే ప్రయత్నం ఆయన ఒక పక్క చేస్తే, ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు సేమ్ టు సేమ్ 2019 సీన్ రిపీట్ చేసాడు ఆయన. అప్పుడు అలాగే గడ్డం దగ్గర ఇలా చేతులు పెట్టుకుని ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి కానివ్వడు, ఇది శాసనం అన్నాడు. ఏమైంది? బాస్మాస్ రాష్ట్రం అయింది అది పవన్ కళ్యాణ్. ఆయన ఓడిపోయాడు, జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు గెలిచాడు. ఎప్పుడైనా రాజకీయంగా మీరు అధికారంలోకి రావాలనుకోండి, మీరు వస్తే ఏం చేస్తావో చెప్పండి, అంతే తప్ప నిన్న మీటింగ్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ ఇద్దరుని జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే పనిగా, జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారు తప్పితే ఈ కూటమి అనేటువంటిది అధికారంలోకి వస్తే రైతులకు ఏం చేస్తాం, మహిళలకు ఏం చేస్తాం, విద్యారంగానికి ఏంటి, వైద్య రంగానికి ఏంటి, ఆరోగ్యానికి ఏంటి, దళిత వర్గాలకి ఏంటి, బహుజనులకి ఏంటి, కార్మిక కర్షకులకి గతంలో మేము 14 ఏళ్ళు అధికారంలో పాలించాము, అప్పుడు మేము ఏం చేసామో చెప్పాలి, రేపు వస్తే ఏం చేస్తామో చెప్పాలి. ఇవన్నీ మానేసి జగన్నామస్మరణ చేసుకుంటుంటేనే. కొండరాజు గారు, కరెక్ట్ గా మేము అధికారంలోకి వస్తే మేము ఏం చేస్తామో చెప్పాల్సిన బాధ్యత పోటీ చేస్తున్న విపక్షాలు కొంత నేను కాదంటం లేదు. అలాగే మీ పాలనపై మాట్లాడకుండా ఎలా ఉంటారు? మీతోనే కదా పోటీ, వాళ్ళకి పోటీ పడుతుంది వీళ్ళు వాళ్ళే కదా. మీరు వాళ్ళ మీద మాట్లాడతారు, వాళ్ళు మీ మీద మాట్లాడతారు. ఒకటి ఆలోచించాలి. ఇప్పుడు నాకన్నా ముందు మాట్లాడినటువంటి తెలుగుదేశం పార్టీ సోదరులు అసలు ఇక్కడ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ అంటే ఏం చేశారు యువతకు అన్నారు. ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఆయన చెప్పినట్టు దొంగ లెక్కలు నేను చెప్పలేను కూడా, మాకు అది రాదు, జగన్మోహన్ రెడ్డి గారు మాకు అది నేర్పించలేదు. వాస్తవాలు చెప్పండి, ప్రజలు వింటారు. సార్ మీరు మాట్లాడినప్పుడు నిజమైన అబద్ధమైన నేను మౌనంగా ఉన్నాను. మీరు మాట్లాడి మౌనం ఉండండి. ప్లీజ్ టేక్ కామ్ అంటిల్ ఐ కంప్లీట్. సార్, ఐ రెస్పెక్ట్ యూ అండ్ ఐ ఎక్స్పెక్ట్ ద సేమ్ ఫ్రమ్ యూ ఆల్సో. ప్లీజ్ టేక్ కామ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఉద్యోగాలు ఇవ్వలేదు, యువతను మోసం చేశాడు, బాబు వస్తే ఇంటికో జాబ్ వస్తుందని కనబడ్డ ప్రతి గోడ ప్రతిపక్షంలో ఎక్కి అధికారంలోకి వచ్చిన తర్వాత బాబు ఏది మా జాబ్ అంటే అదే యువతని పోలీసు బూటకాలతో తన్నించినటువంటి వ్యక్తి చంద్రబాబు. కాబట్టి చంద్రబాబు గత ఎన్నికల్లో యువత గట్టిగా బుద్ధి చెప్పారు. ఇప్పుడు మా ప్రభుత్వం మేము చెప్తున్నాం 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం, అందులో 2.5 లక్షలు గవర్నమెంట్ ఉద్యోగాలు అయితే మిగతా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు. ఇది కాక కంపెనీల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇది వేదికగా నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్క కంపెనీ అన్న వచ్చిందా అన్న లిస్టు రాసుకుని వచ్చాను ఈ రోజు ఇదంతా చెప్తాను ప్రజలకు మీ ద్వారా. అచ్యుతాపురంలో ఏటీసీ టైర్స్ కంపెనీ వచ్చింది, కర్నూలులో గ్రీన్కో వచ్చింది, బలభద్రపురంలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ వచ్చింది, శ్రీ సిటీలో క్యాడ్బరీ కంపెనీ వచ్చింది, తిరుపతిలో టీసీఎల్ కంపెనీ వచ్చింది, కొప్పతిలో సన్నీ ఒప్పోటెక్స్ వచ్చింది, వైజాగ్ లో ర్యాంప్ స్టాండ్ వచ్చింది, వైజాగ్ లో ఇన్ఫోసిస్ వచ్చింది, నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ వచ్చింది, నాయుడుపేటలో హీరో మోటార్స్ వచ్చింది, అనకాపల్లిలో రామ్కో సిమెంట్స్ వచ్చింది, చెట్నాడ్ సిమెంట్స్ వచ్చింది, శ్రీ సిటీలో బ్లూ స్టార్ ఏసీ వచ్చింది, శ్రీ సిటీలో పానాసోనిక్ వచ్చింది, ఒంగోలులో టెక్బుల్స్ వచ్చింది, ఎన్టీపీసీ వారి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ కూడా అచ్యుతాపురంలో వచ్చింది.
ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రైవేట్ కంపెనీ లిస్ట్ నేను చెప్పింది. ఇక జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి చెప్తే గొక్క తిప్పుకోకుండా చెప్తే మళ్ళీ మంచిలు అడిగే పరిస్థితి ఉంటుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి. వీళ్ళ వాస్తవాలకు చాలా దూరంగా ఉంటారు. ఎంతసేపు ఆరోపణలు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. బట్ మేము చెప్తున్నాం, మేము చేసిన అభివృద్ధి ఏంటో మాకు తెలుసు, మేము చేసిన సంక్షేమం ఏంటో తెలుసు, మా వల్ల రాష్ట్రానికి జరిగిన మంచి ఏంటో మాకు తెలుసు. అందుకే సంశయంగా చెప్తున్నాం, మా ప్రభుత్వం వల్ల మంచి లబ్ధి మేలు అభివృద్ధి సంక్షేమం జరిగితేనే ఓటేయండి, లేకపోతే వద్దు అంటున్నాం. మీకు దమ్ముంటే చెప్పండి. మాలాగా 14 ఏళ్ళు పరిపాలించారు కదా, 14 ఏళ్ళ వల్ల ఈ రాష్ట్రానికి మంచి మేలు జరిగితే ఓటేయండి, లేకపోతే చెయ్యొద్దని చెప్పే దమ్ము చంద్రబాబుకు ఉందా? 5 ఏళ్ల పాటు చంద్రబాబు మద్దతు పలికిన పవన్ కళ్యాణ్ ఉందా? లేదా అధికారంలో ఉన్నటువంటి బీజేపీ సంకెక్కాడే గత 4 ఏళ్లు. ఆ బీజేపీ తరఫున ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ చెప్పే ధైర్యం ఉందా? వీళ్ళెవరికి ధైర్యాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కోవడానికి తంటాలు పడుతున్నారు. ప్రజలు కోరుకున్నారు కాదు సార్. కంక్లూడ్ సాహిబ్ గారు ప్రజలు కోరుకున్నారు కాదు, రాజు గారు ఇవి ప్రజలు కోరుకున్న కాదు, కుయుక్తులతో కూడుకున్న పొత్తులు, అవినీతి కత్తులు కడుపుల్లో దాచుకుని పైకి జరిగే కౌగిలింతలు. ఎన్నికలు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇదే పవన్ కళ్యాణ్ ఎడంకాలతో తన్ని అవతలు దోచేస్తాడు, కూరలో కరివేపాకులో పవన్ కళ్యాణ్ వాడుకుని వదిలేస్తాడు. పదాలొద్దు. ఇంకా అభివృద్ధి కావాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ఐడియా. రాజీవ్ గారు ప్రజలకు క్లారిటీ ఉంది, ప్రజలకు క్లారిటీ ఉంది. గత కొద్ది రోజులకు ఏం జరుగుతుందో ప్రజలకు క్లారిటీ ఉంది. పొత్తులపై తేలాల్సినవి తేలుతాయి, కానీ ప్రజలకి అయితే ఒక స్పష్టత వచ్చిందంటున్నారు బాజీ గారు. మీరు మాట్లాడితే ప్రజలకి స్పష్టత ఎప్పుడూ వచ్చింది సార్. ప్రజలకి కానీ ఇప్పుడు మరి ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి కానీ పవన్ కళ్యాణ్ ఈ రోజు బేసిక్ గా ఏంటి పెట్టుకున్నారు, కాపు సామాజిక వర్గం యొక్క ఓట్ బ్యాంకు గంప గుర్తుగా తెలుగుదేశానికి ట్రాన్స్ఫర్ అవ్వాలనే లక్ష్యంతోనే ఆ పొత్తులు అనేటువంటి మరో కారణం చేశారు. నా సమూహం నన్ను ఎందుకు వ్యతిరేకిస్తుంది, నేను ప్రజల కోసం ఉన్నాను, నా బలం ఏంటో తెలుసు, 2019లో ఒంటరిగా పోతే ఏమైందో నాకు తెలుసు అని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏం చెప్తారంటే 2019లో నాకు 10 సీట్లు వచ్చిందంటే ఈ పార్టీ నేను చాలా ఎక్కువ సీట్లే నేను అడుగుండేవాడిని, లేదు కాబట్టి లేదు అంటాడు. కానీ లాజిక్ ఏంటంటే భారతదేశంలో చిన్న రాష్ట్రంలో ఓ పార్టీ కనీసం ఒక ముందు ఎన్నికల్లో కనీసం 1 సీట్ కూడా గెలవకుండా తర్వాత ఎన్నికల్లో పార్టీని గవర్నమెంటే ఫామ్ చేసింది. అంటే కనీస రాజకీయ ఇంగిత జ్ఞానం పరిజ్ఞానం అంటారు చూడండి, అటువంటి ఆలోచన లేకుండా ఏది పడితే పవన్ కళ్యాణ్ మాట్లాడతారు. 1 2 పవన్ కళ్యాణ్ సార్ 2 నిమిషాలు దయచేసి పవన్ కళ్యాణ్ వ్యక్తి ఏమన్నారంటే 24 సీట్లు తీసుకోవడం కాదు, తక్కువే తీసుకొని ఉండొచ్చు, కానీ మన స్ట్రైక్ రేట్ చూపిద్దాం అంటాడు ఆయన. ఉదాహరణకి 10th క్లాస్ ఎగ్జామ్ కి వెళ్లే పిల్లడు 6 సబ్జెక్టులు పాస్ అవ్వాలి, పాస్ అయితేనే పాస్ అయినట్టు. కానీ పవన్ లాంటి ఆలోచన వ్యక్తి ఏమంటున్నాడు, నేను 6 సబ్జెక్టులు అటెండ్ చేయను 2 రాస్తాను, 2లో 80% ఎక్కువ తెచ్చుకుంటాను, నా స్ట్రైక్ రేట్ చూపిస్తా అంటాడు. యు ఆర్ అ ఫెయిల్యూర్ ఓవర్ దేర్. నువ్వు ముందు పాస్ అవ్వాలంటే కనీసం ఈ మాత్రం కూడా రాజకీయ ఆలోచన లేకుండా చేస్తారు. ఇంకొకటి కాపుల గురించి, ప్రజలకు కాపులు పార్ట్ ఆఫ్ ద పబ్లిక్, కాపులు అనేటువంటి సామాజిక వర్గం, వాళ్ళకి తెలిసి నిజం కూడా మీకు చెప్తాను. కాపులకు బీసీలు ఇస్తారని చెప్పి మోసం చేసిన చంద్రబాబు, కాపులు ఉద్యమాన్ని అనగదొక్కిన చంద్రబాబు, కాపు నాయకుడు ముద్రగాన్ని చంపాలని చూసిన చంద్రబాబు, కాపు నాయకుడు రంగాన్ని చంపించింది చంద్రబాబు, జాతి ద్రోహం కేసు కాపు యువకుల మీద పెట్టింది చంద్రబాబు, ప్రజారాజ్యం పార్టీని పచ్చ మీడియాతో ముయించింది చంద్రబాబు, పచ్చి కాపు వ్యతిరేకి చంద్రబాబు అన్న విషయం కాపు జాతి మొత్తానికి తెలుసు. చూపిస్తుంది.